ఈ హాట్ సమ్మర్ లో కూల్ మూవీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసాను. వాటిలో నంబర్ 1 హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా రాబోతున్న వార్ 2. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వార్ 2 మూవీ ఈ ఇయర్ ఆగస్ట్ 14th రిలీజ్ అవబోతుందని యష్ రాజ్ ఫిల్మ్స్ ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నంబర్ 2 పుష్ప 3 మూవీ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ రీసెంట్ గా పుష్ప 3 మూవీ 2028 లో రాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. అది 2026 లో రిలీజ్ అవబోతుంది. దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఇంకో మూవీ చేయబోతున్నారు. అది 2027 లో రిలీజ్ అవబోతుంది. వాటి తర్వాత పుష్ప 3 రిలీజ్ అవుతుంది. నంబర్ 3 కార్తీక్ ఖైదీ 2 మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ కార్తీని కలిశారు అండ్ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. నంబర్ 4 రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆఫీసర్ మూవీ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఆఫీసర్ మూవీ మార్చి 20వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ అవబోతుంది. నంబర్ 5 ఈ అప్డేట్ రాబిన్ హుడ్ మూవీ నుంచి. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి మన తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఆయన మోస్ట్లీ మన తెలుగు సాంగ్స్ తో టిక్ టాక్ వీడియోస్ చేయడం, ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడడం అండ్ తను కూడా ఇండియన్ మూవీస్ అండ్ మెయిన్ గా మన తెలుగు మూవీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. వార్నర్ నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మూవీ టీమ్ వార్నర్ లుక్ ని అయితే రివీల్ చేసింది. చూడాలి థియేటర్ లో వార్నర్ ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్ అవుతారో. మూవీ అయితే మార్చ్ 28th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. నంబర్ 6 2015 లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ 10 years కంప్లీట్ అయిన సందర్భంగా మూవీ టీమ్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీని ఈ మార్చ్ 21st రీ రిలీజ్ కూడా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. నంబర్ 7 యాంకర్ ప్రదీప్ హీరోగా న్యూ మూవీ రాబోతుంది. మూవీ నేమ్ వచ్చేసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. మూవీలో దీపికా పిల్లి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మూవీ అయితే ఏప్రిల్ 11th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ అయితే ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నంబర్ 8 ఈ అప్డేట్ కళ్యాణ్ రామ్ మూవీ గురించి. కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి తనకి మదర్ రోల్ రాబోతున్న మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. నంబర్ 9 పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా ఎంపురాన్ అనే మూవీ రాబోతుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 2019 లో వచ్చిన లూసిఫర్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి. మూవీ అయితే మార్చ్ 27th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. నంబర్ 10 చియాన్ విక్రమ్ ఈసారి మాస్ మూవీతో రాబోతున్నాడు. అదే వీర ధీర సూరన్. ఈ మూవీ ట్రైలర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే బాగుంది. మూవీ అయితే మార్చ్ 27th థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.